చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా స్మూత్గా బాయిల్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనము ఎలాచి కచ్చాగా యాలక్కాయలు అనేవి దంచేసుకోవాలండి. దాని పొట్టు అనేది తీసి గింజలు అనేవి ఇలా కచ్చాగా దంచేసుకొని వేసేసుకోవాలి. తర్వాత పాలు వేసుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా పాలు వేసేసుకోవాలి. 1/2 లీటర్ పాలండి. ఈ విధంగా వేసేసుకోవాలి. స్వీట్ అనేది టేస్ట్గా రావడానికి పాలు, నెయ్యి, చీని ఇవేనండి, డ్రై ఫ్రూట్స్. బాగుంటుందండి ఇది. ఈ స్వీట్ అనేది చాలా టేస్ట్గా, కొంచెం లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ స్వీటు దలియా స్మెల్, రవ్వ స్మెల్, గోధుమ రవ్వ స్మెల్ అనేది బాగుంటుందండి. ఈ పాలు, ఈ నెయ్యి ఫ్లేవర్, వాసన అనేది బాగుంటుంది తినేటప్పుడు అయితే. ఇప్పుడు కలుపుకోవాలండి. ఈ విధంగా పాలు పోసిన తర్వాత మళ్ళీ స్టవ్ అనేది వెలిగించుకోవాలండి. బాగా కలుపుకున్నాక పాలు వేసుకున్నాం కదండి, దాని పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఉడికించుకోవాలండి. యాలక్కాయలు గట్టి వేసాం కదండి, కచ్చగా దంచేసి దాని గింజలు అనేవి ఉడకనివ్వాలి. దాని స్మెల్ అనేది స్వీట్కి అనేది పడుతుందండి బాగా. ఈ విధంగా కలుపుకోవాలి. అడుగు భాగం అనేది బాగా కలుపుకోవాలి, అడుగు అనేది పట్టకుండా. పాలు అనేవి 1 లీటర్ ప్యాకెట్ పాలు వేసాం కదండి, ఆవు పాలు. కొంచెం మన చేతితో సేరడు నీళ్ళు అనేవి పోసుకోవాలండి. మళ్ళీ ఈ విధంగా బాగా కలుపుకొని ఉడకనివ్వాలండి. పాలు వేయడం వల్ల ఈ స్వీట్ అనేది చాలా టేస్ట్ అనేది బాగుంటుందండి. మేము ఒక నెలకు ఒకసారైనా కంపల్సరీగా ఈ స్వీట్ అయితే నేను చేస్తానండి. ఇది వేసవికాలంలో అయితే చల్లదనం కూడా ఉండండి మన శరీరానికి అయితే, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ స్వీట్ అనేది. బాగా తీపి కాకుండా లైట్గా వేసుకొని తింటే మేము మార్నింగ్ అయితే టిఫిన్ లాగా కూడా తింటామండి ఈ స్వీట్ అనేది మేము. ఈ విధంగా పాలు పోసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ ఉడకనివ్వాలి, పాలు అనేవి పచ్చివాసన పోయేంత వరకు. మధ్యలో కలుపుతూ ఉండాలండి 1 మినిట్కి. విజిల్స్ వేయడం వల్ల పెద్ద రవ్వ అనేది స్మూత్గా మెత్తగా ఉడికిపోయిందండి. విజిల్స్ వల్ల, కుక్కర్లో అవ్వడం వల్ల చాలా ఈజీ అండి ఈ స్వీట్ అనేది చేయడం. మామూలుగా బత్తంలో అయితే చాలాసేపు ఉడకనివ్వాలండి. కుక్కర్లో అయితే చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది కంప్లీట్. ఇప్పుడు పాలు పచ్చి వాసన పోయేంత వరకు ఉడికింది కదండి. ఇప్పుడు ఒక కటోరీ చీనీ వేసేసుకోవాలండి. సరిపోకపోతే టేస్ట్ అనేది చూసి మళ్ళీ కటోరీలో లాస్ట్కి కొద్దిగా తీసుకొని వేసేసుకోవాలండి. ఒక పావు లాగా తీసేసుకొని వేసేసుకోవాలి. నాకైతే ఒక కటోరీ సరిపోయిందండి చీనీ అనేది. టేస్ట్ అనేది బాగానే ఉంది, సరిపోయింది. బాగా స్వీట్ అయినా తినడానికి బాగోదండి. బాగా ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా మీడియంగా బాగుంటుందండి. చీనీ వేసుకున్నాక ఒక 1 మినిట్ ఉడికించుకోవాలండి. తర్వాత కొద్దిగా గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవడమేనండి. కంప్లీట్ అయిపోయినట్టేనే. తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఒకవైపు అలా వేసేసుకున్నానండి. వేసేసుకొని నెయ్యి అనేది చిన్న స్పూన్తో ఒక 2 స్పూన్లకి నెయ్యి వేసేసుకొని వేడి చేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేది వేయిస్తున్నానండి. నా దగ్గర కిస్మిస్ లేవండి, అయిపోయి. ఓన్లీ జీడిపప్పే ఉంది, వేసేస్తున్నాను. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేవి వేసి బాగా కలుపుకోవాలండి.
కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు తింటే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చల్లారిన తర్వాత అయినా బాగుంటుందండి. చల్లారే కొద్దీ కొంచెం ముద్దలాగా అయిపోతుందండి. బాగుంటుందండి స్వీట్ అనేది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.